హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పీవీ పావని. మీలో ఎంతమందికి కజ్జికాయలు అంటే ఇష్టం? మా మల్లికి అయితే చాలా ఇష్టం. సరే, ఈ వీడియోలో కజ్జికాయలు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ పేని రవ్వ మైదా రెండు తీసుకొని చపాతీలు చేయడానికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ టైంలో ఒక 4 కప్స్ పప్పులు తీసుకొని దానికి 3 to 3.5 కప్పు చక్కెర, 2-3 యాలక బుడ్డలు వేసి మిక్సీకి కొట్టుకోవాలి పిండి. తర్వాత ఇందులోనే ఒట్టి కొబ్బరి ఉంటుంది కదా, తురుము పట్టుకొని కలుపుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మనం పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అది తీసుకొని మనం చిన్న చిన్న రేకులు చేసుకొని అందులో ఈ స్టఫింగ్ పెట్టేసి ఇలా రేకులు జాయిన్ చేసుకోవాలి. ఈ మధ్య ప్రెస్సింగ్కి కూడా వచ్చాయి కదా, సో మీరు అలా అయినా చేసుకోవచ్చు. చేతితో చేసే ప్రాసెస్ అయితే కొంచెం అంటే ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ అల్లడం అవన్నీ ఉంటాయి. ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది చూడడానికి కూడా. చూడండి, ఇలా మంచిగా జాయిన్ చేసుకున్న తర్వాత అలా అల్లుకోవాలి. నేను కూడా ఒక కజ్జికాయ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసేసా. చూసేటప్పుడేమో చాలా ఈజీగా ఉంది, చేసేటప్పుడైతే అర్థమైంది అమ్మో చాలా కష్టం అసలు. ఆ పిండి వేసుకోవడం కూడా తెలియాలి. ఆ పిండి మధ్యలోనే పెట్టాలి, చుట్టూ అంటితే రేకు మళ్ళీ జాయింట్ అవ్వడానికి అంటే జాయింట్ అవ్వదు సరిగ్గా, మంచి ఓపెన్ అవుతూ ఉంటుంది. మనము ఇలా జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఏమన్నా రేక్ దగ్గర చిన్న హోల్స్ అలా పడ్డప్పుడు అలానే డీప్ ఫ్రై చేసేసామనుకోండి, ఆయిల్లోకి అంతా పిండి వెళ్ళిపోయి ఆయిల్ అంతా పాడైపోతుంది. సో అందుకోసం అని చెప్పేసి మనం ఏమైనా హోల్స్ కానీ ఇలా ఏమైనా ఓపెనింగ్ అట్లా ఉంటే కానీ కొంచెం గోధుమ పిండిలో కొంచెం వాటర్ వేసేసి లిక్విడ్ లాగా కొంచెం కలుపుకొని దాన్ని ఆ హోల్ పడిన దగ్గర అలా అప్లై చేసేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు పిండి అనేది బయటికి రాకుండా ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఏదో కష్టపడి కొంచెం అయితే జాయిన్ చేసిన, చిన్న చిన్న కొంచెం దగ్గర జాయింట్ అవ్వలేదు సరిగ్గా, కానీ మనం అల్లేటప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది, సో నో ప్రాబ్లం. చూడండి, మా అవ్వ అయితే ఎంత ఫాస్ట్గా చేసేసిందో. నేనైతే 1 గంట అల్లిన ఒక కజ్జికాయ. కొందరేమో కజ్జికాయలలోనే కొబ్బరి చక్కెర మిక్చరు ఆ స్టఫింగ్ కూడా పెట్టుకుంటారు. కొందరేమో పూర్ణం పెట్టుకొని కజ్జికాయలు చేసుకుంటారు. ఇలా చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. మేమైతే ఎప్పుడు పప్పుల పొడి చక్కెర ఉంటుంది కదా, ఈ మిక్చర్ వేసుకొని చేసుకుంటాం. కొందరేమో డీప్ ఫ్రై చేసుకుంటారు. మాకైతే కొంచెం ఇలా లైట్ గోల్డ్ కలర్ ఇలా వస్తూనే తీసేస్తాం. అంతే, కజ్జికాయలు రెడీ.